डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर। डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। तांडूर मुस्तक़र में साबिक़ वज़ीर आज़म अंजहानी डॉक्टर मनमोहन सिंह के इंतकाल के मौके पर जुमा को सदर नशीन बल्दिया ताटीकोंडा स्वप्ना परिमल, मार्केट कमेटी के चेयरमैन पटुला बाल रेड्डी, कांग्रेस कायदीन उत्तम चंद, साबिक़ा काउंसलर सरदार खान, काउंसलर प्रभाकर गौड़ ने MLA कैंप ऑफिस में अंजहानी साबिक़ वज़ीर आज़म मनमोहन सिंह की तस्वीर पर फूल निछावर किए गए और खिराज अक़ीदत पेश किया गया। इस मौके पर खिताब करते हुए कहा कि मनमोहन सिंह का चले जाना हिंदुस्तान के लिए काफ़ी दुखी घड़ी है। वो बहैसियत वज़ीर आज़म, माहिर माशियात और एक अजीम सियासी और समाजी रहनुमा के तौर पर मुल्क के लिए बहुत से खदमात अंजाम दी थी। हिंदुस्तान को बुलंदियों के मुकाम तक पहुँचाया। खासकर कांग्रेस पार्टी के लिए बहुत बड़ा नुकसान है। इन्होंने कहा कि उनकी खदमात को मुल्क के साथ साथ पार्टी और आवाम हमेशा तस्लीम और याद करते रहेंगे। इस मौके पर इन्होंने कहा कि उनकी रूह को सुकून और शांति मिले। इस प्रोग्राम में काउंसलर रामू, भीम सिंह, खातून लीडर गजुला माधवी और दीगर मौजूद थे। కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చనిపోవడం మనకెంతో దుఃఖకరమైన విషయం. అందరం ఇక్కడ వచ్చి వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడే తమ్ముడు ఉత్తమ్ చంద్ గారు వారి గురించి చెప్పారు. అయితే నేను కూడా 2004లో ఎప్పుడైతే వారు ప్రధానిగా నియమించబడ్డారో అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు PCC డెలిగేట్గా నన్ను నారాయణరావు MLA గారు నియమించినప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాన్ఫరెన్స్లో వారు రావడం జరిగింది. వారిని కలుపుకున్న అదృష్టంగా భావిస్తాను. తమ్ముడు చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1991లో ఎప్పుడైతే మన దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వారు తన యొక్క దీని నుంచి తన యొక్క జ్ఞానం నుంచి బుద్ధి నుంచి వారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి 44 టన్నుల గోల్డ్ను బంగారాన్ని అక్కడ తాకట్టు పెట్టి విదేశంలో మళ్ళీ లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించినటువంటి మహాను వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మనకంత దుఃఖమైనటువంటి బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో వారికి నేను నిజమైన నివాళులు అర్పించుకుంటూ వారి ఆత్మకు శాంతి దగ్గరాలి, వారి కుటుంబము వాళ్ళకు దుఃఖాన్ని మేము కూడా పాల్పంచుకుంటాం. భారత ప్రజలను చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మాకందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ వినిపిస్తున్నాను. జై హింద్. భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడము భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో దుఃఖం. ఎందుకంటే ఆర్థికవేత్తగా ప్రపంచాన్ని ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన మామూలు గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు, RBI గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు PV నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈయన ఆర్థిక గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఈయనను తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినప్పుడు మనకు గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు అప్పుడు 3.9 GDP ఉండేది, మళ్ళీ 8.5 మరి GST ఆ విధంగా ఉంటే భారతదేశానికి ఆర్థిక లావాదేవీలు ప్రపంచంతో చేసుకునికే 2 వారాలకే సరిపోయేటటువంటి ఆర్థిక లావాదేవీలు. అటువంటి దానిని ఈయన వచ్చిన త్వరలో కొనే పరిశ్రమలను అప్పుడు దాన్ని వేగవంతంగా ఏ విధంగా పెంచాలి, అయితే మన భారతదేశం యొక్క GDP ఎట్లా పెరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక 6 వారాల లోపలనే తనకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి భారతదేశాన్ని ఒక ఉత్పాదక శక్తిగా మరి ఈ యొక్క GDPని సమన్వయంగా చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అది కాకుండా ఈరోజు ఆధార్ కార్డు వచ్చిందంటే మన్మోహన్ సింగ్ ఆలోచన వల్లనే వచ్చింది. మరి ఉపాధి హామీ పథకం ఈరోజు భారతదేశంలో ఆయన చనిపోయిన లక్షలాది కోట్లాది మంది ఎంతోమంది ఈరోజు ఉపాధి హామీ పథకం చేస్తున్నారంటే అది ఆలూరులో
మొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ లోపల మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే 2005లో అక్కడ మనకు ఓపెనింగ్ చేయడం జరిగింది. మేమందరం కూడా నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఆ సభలో మేము కూడా పాల్గొనడం జరిగింది. అది కాకుండా ఫారెన్ ఎక్స్చేంజే కానీ మరి అమెరికాతోని ఆయన అణు ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. రష్యాతోని మన సంబంధాలు బాగున్నా కూడా అణు ఒప్పందం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అంటే ఆయనకి ఎంత మంచి తెలివితేటలు ఉంటే ఈ యొక్క భారతదేశానికి ఆయన వెన్నుముకలాగా మనకి ఎంతో పనిచేసి పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఒక వయసు వచ్చింది, అందరము భగవంతుని దయ వల్ల పుట్టొచ్చిన వాళ్ళం కూడా ఒకరోజు పోవలసిందేనేమో, కానీ ఆయన నైపుణ్యము, ఆయనకు ఉన్నటువంటి తెలివి, ఆయన ఆర్థికవేత్త, ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు ఎన్నో పాస్ అయ్యి ఆయన ముందుకు తీసుకొచ్చిన ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు మళ్ళీ కుంటుపడడానికి కారణం కొంతమేర ఇప్పుడున్న నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు. 10 సంవత్సరాలు ఏకదాటిగా ఎన్నో ఆయన మీద విమర్శలు చేసిన ఆయన ఒకటే మాట అన్నాడు, మౌనంగా ఉండి ఈ యొక్క దేశాన్ని ఒక ఉత్పాదిక శక్తిగా ఏర్పరిచినటువంటి మన్మోహన్ సింగ్. అది కాకుండా ఆయన కూతురు ఒకసారి, ఆయనకు 3 కూతురు, ఒకసారి గవర్నమెంట్ కార్లో ఏదో ఆయన ఆఫీస్కో లేకపోతే కాలేజ్కో వెళ్తుంటే ఇమీడియట్గా తెలుసుకొని తెల్లారి నుంచి వాళ్ళని మందలించి ప్రైవేట్ ట్యాక్సీ కార్ను అప్పచెప్పి ఆ కార్లో పంపించినటువంటి యోధులు, అటువంటి నాయకులు, అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉండడం ఎంతో కష్టం. కాబట్టి ఇటువంటి నాయకుడు ఈరోజు మనం ఆయన మృతదేహమే మనల్ని విడిచిపెట్టి పోతున్నదంటే ఒక భగవంతుడు విడిచిపెట్టిపోతున్నట్టుగా బాధ కలుగుతుంది. ఇటువంటి వ్యక్తి ఈయన మనకు ప్రధానమంత్రికి జోహార్ జోహార్. కాబట్టి అందరూ కూడా ఆయన గురించి మంచి చెప్పుకొని मुन ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।